ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గత ఏప్రిల్ మాసమంతా దేవుని మహాకృపలో మనలను కాపాడి మరొక నూతన మాసము మే నెల దేవుడు మనకు అనుగ్రహించాడు. భయంకరమైన ఎండల్లో నుండి దేవుడు కాపాడి ఏప్రిల్ మే నెలలో మనల్ని ప్రవేశపెట్టి కాపాడనై ఉన్న దేవునికి మనము ప్రార్థన చేసుకుందాం. ఈ దినం వాగ్దానము, నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందరు. యోవేలు 2వ అధ్యాయము 27వ వచనము. దేవుడు తన ప్రజలైన వారితో యోవేలు కాలంలో వారు పొందిన నష్టమును బట్టి వారు దేవునికి మొరపెట్టుకోగా దేవుడు వారి మొర ఆలకించి ఆయన చక్కని వాగ్దానం ఇచ్చాడు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందరు. ఈ వాగ్దానం నీ వినికిడిలో కూడా ఆశీర్వదించి ఏ విషయంలో కూడా ఆయన నిన్ను సిగ్గునందకుండా నీకు ముందుండి నడిపిస్తాడు. దేవుడు ఈ వాగ్దానం వెనికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, గత మాసమంతా నీ మహాకృపలో కాపాడినారు నాయన. మీకు వందనాలు. మరొక నూతన మాసమును మీరు మాకు అనుగ్రహించి నీ రెక్కల నీడలో ఆయన ఇంతవరకు కాపాడిన దేవా, ఈ నెల కూడా మాకు దీవెనకరముగా మీరు అనుగ్రహించండి. ఏ బలహీనతలు, ఏ అనారోగ్యాలు, ఏ నాయన శోధన వాటిల్లకుండా నీ చల్లని హస్తము, నీ రెక్కల నీడ మాపై నుంచి కాపాడమని, నెల మొదలుకొని నెల ఆఖరు వరకు కూడా నీ సన్నిధి నుంచి నీ వాగ్దానాలతో మమ్మల్ని తృప్తిపరచవలసిందని యేసయ్య నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.